త్రిపుర సుందరి లేదా మహాత్రిపుర సుందరి దశమహావిద్యల్లో ఒక స్వరూపము. సాక్షాత్ ఆదిపరాశక్తి ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి. బాల త్రిపుర సుందరీ దేవి జన్మరహస్యం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో కూడా మనకి కనిపిస్తుంది. బండాసురుడు అనే ఈ రాక్షసుడు తన 30 మంది పుత్రులతో కలిసి దేవతలను, మునులను, మానవులను హింసించేవారు. 3 లోకాలను విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టారు. దేవతల రాజైన ఇంద్రుడు రాజ్యం పోలిన రాజ్యాన్ని బండాసురుడు సృష్టించి దాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. అంతేకాదు, బండాసురుడు తన కుమారులతో కలిసి స్వర్గలోకానిపై దాడి చేసి దేవతల రాజైన ఇంద్రుడిని ఓడించి స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. భయపడిన ఇంద్రాది దేవతలు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం చూపమని ప్రాధేయపడ్డారు. అందుకు మహావిష్ణువు ఒక్క మహాశక్తి వల్లనే మాత్రమే ఈ బండాసురుడు మరణిస్తాడని మహావిష్ణువు వివరించారు. అప్పుడు దేవతలు ఆదిపరాశక్తిని పరిపరి విధములుగా పూజించి ప్రార్థించగా పరాశక్తి వారికి త్రిపుర సుందరి రూపంలో కనిపించింది. బండాసురుణ్ణి సంహరిస్తానని వారికి అభయం ఇచ్చింది. లలితాదేవి బండాసురుణ్ణి సంహరించడానికి వెళ్ళగా బండాసురుడు తన 30 మంది కొడుకులను యుద్ధానికి పంపిస్తాడు. అంతటా పరాశక్తి తన కనుబొమ్మల మధ్య భాగం నుండి తన హంసతో ఒక బాలదేవతని సృష్టించింది. అమ్మ బండపుత్రులను సంహరించమని ఆజ్ఞాపించింది. బండకుమారులైన 30 మందిని సంహరించడానికి సిద్ధమై వెళుతున్న బాలదేవి పరాక్రమం చూసి చాలా ముచ్చట పడిపోయింది అంతటా జగన్మాత అయిన లలితాదేవి. పరాశక్తి తన కవచం ఒకటి తీసి ఇచ్చింది. తల్లి ఆయుధాల నుండి తనకు అవసరమైన ఆయుధం ఇచ్చి యుద్ధానికి పంపించింది జగన్మాత. బాలత్రిపుర సుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి యుద్ధభూమికి వచ్చింది. ఆ రథం పేరు కన్యక అనబడే రథం. పైగా అది హంసలు లాగబడుతున్న రథం. బాలదేవత సూర్యుని ప్రతిబింబంలాగా వెలిగిపోతుంది. ఆమె ముఖం ఎర్రటి కమలాలతో కోపంతో ఎర్రబడింది. కోపంతో ఎర్రని ముఖంతో వచ్చిన బాలదేవతను చూసి రాక్షస సేన భయపడ్డారు. బాలదేవత ఒక అర్ధచంద్ర బాణంతో బండపుత్రులను 30 మందిని సంహరించింది. ఇంద్రాది దేవతలను గడగడలాడించిన ఆ రాక్షసులను మట్టు పెట్టడం చూసి దేవతలంతా జై జై నాదాలతో పూలవర్షం కురిపించారు. సుందరీదేవి శ్రీచక్రంలో త్రిపురాంతరయంలో మొదటి దేవత. షోడశ విద్యలకు ఈమె అధిష్టాన దేవత. అసలు బాలత్రిపుర నామమే పరమ పవిత్రమైన నామము. బాలా త్రిపుర సుందరి భవాని